వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఈ మూవీ పేరు ప్రస్తుతం ఇంటర్నేషనల్ సర్క్యూట్స్ లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 98వ ఆస్కార్ అవార్డులో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సత్తా చాటడమే ఇందుకు కారణం. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఏకంగా 6 అవార్డులను గెలుచుకుని ఈసారి అకాడమీ అవార్డులో టాప్ గా నిలిచింది. ఈ సినిమాను డైరెక్టర్ పాల్ థామస్ అండర్సన్ తీశారు. ఆయనకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరించింది. దీంతో పాటు ఈ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ షాన్ పెన్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ కాస్టింగ్ కింద 6 అవార్డులు గెలుచుకుని టాప్ లో నిలిచింది. అకాడమీ అవార్డులను కొల్లగొట్టిన ఈ సినిమాపై ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఇది కల్పిత కథ కాదు, యథార్థ గాథ. ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొన్న వరుస పోరాటాల సమాహారం. యుద్ధ రంగం నుంచి వ్యక్తిగత జీవితం వరకు వరుస పోరాటాలతో సాగే బయోపిక్. యుద్ధం వల్ల ఆ తర్వాత కలిగే మానసిక సంఘర్షణను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అంటారు. దీన్ని చాలా సహజంగా చూపించడం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతిదీ హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్ కు తగ్గకుండా తీయడంతో ఈ మూవీకి అవార్డుల పంట పండింది. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లే కథ 2 ప్రధాన యుద్ధాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి సరిహద్దులో శత్రువులతో చేసే యుద్ధం. ఇందులో నుంచి హీరో ఎలా బయటపడ్డాడన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. రెండో యుద్ధం మానసిక సంఘర్షణ. ఇది యుద్ధం తర్వాత కథానాయకుడికి కలిగే భావోద్వేగం. సమాజంలో, కుటుంబంలో సాధారణంగా జీవించేందుకు అతడు పడే తాపత్రయం, తన జ్ఞాపకాలతో చేసే పోరాటం. ఇలా బాహ్యంగా, అంతరంగా 2 యుద్ధాల తీరు తెన్నులను దర్శకుడు కళ్లకు కట్టిన తీరు ఆకట్టుకుంటోందని సినీ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. లీడ్ యాక్టర్గా టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో నటన ఈ మూవీకి హైలైట్గా నిలుస్తుందని, ఒక సైనికుడిగా లియోనార్డో నటన హైలైట్ అంటోంది హాలీవుడ్. సపోర్టింగ్ రూల్స్, స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ కాస్టింగ్ ఇలా చాలా విభాగాల్లో ఈ మూవీ అకాడమీ అవార్డులను సొంతం చేసుకోవడంతో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఈ మూవీ కోసం వెతుకుతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది.